పూర్వం బ్రహ్మపుత్ర నదీ తీరంలో దట్టమైన అరణ్యం ఉండేది. దాంట్లో రకరకాల క్రిమి కీటకాల జంతువులు సుఖంగా జీవిస్తూ ఉండేవి. ఆ వనంలో కర్పూర తిలకం అనే పెద్ద ఏనుగు కూడా ఉండేది. అది కదిలి వస్తూ ఉంటే చిన్న కొండచిలువ వస్తున్నట్లుగా ఉండేది. దాని భారీ కాయం శక్తిని చూసి చిన్న చిన్న జంతువులు భయంతో గజగజ వణుకుతూ ఉండేవి. పొడవైన దాని దంతాలు దాని అడుగుల కింద పడి ఎన్నో చిన్న చిన్న జంతువులు నశిస్తూ ఉండేవి. కొన్ని అడవి వదిలి వేరే చోటికి వెళ్ళసాగాయి. చిన్న జంతువులు అక్కడ లేకపోవడంతో వనంలో నక్కలకు ఆహారం కరువైపోయింది. ఒకటొకటిగా నక్కలు మరణించసాగాయి. తమ జాతి అంతరించిపోతుందేమో అని భయంతో ఒకరోజు నక్కలన్నీ సమావేశమయ్యాయి. ఈ ఏనుగు చస్తే మనకు కొన్ని రోజులు దాకా మనకు తిండికి లోటు ఉండదు. ఇది చచ్చేలా చేస్తే పారిపోయిన జంతువులు కూడా తిరిగి వస్తాయి. మనకు కడుపు నిండా భోజనం దొరుకుతూ ఉంది అంది ఒక కుంటి నక్క. నేను చంపుతా అంటూ లేచింది ఒక పిల్ల నక్క. దాని మాటలు విని నక్కలన్నీ పక్కున నవ్వాయి. ఇది ఆడుకునే ఏనుగు అనుకున్నావా? కాదు, దీన్ని చంపడం మాకే చేతకాదు. నీవేం చేస్తావు? వెళ్ళి ఆడుకో అంది మరొక నక్క. వాళ్ళు మాటలకు వినగానే నక్క పిల్లకు కోపం వచ్చింది. అయినా భయపడకుండా ధైర్యం తెచ్చుకొని, వయసును శరీరాన్ని చూసి మీరు తెలివితేటలు లెక్కించడం సరికాదు. నాకు అవకాశం ఇస్తే నా ప్రతిభ చూపిస్తా అంది నక్కపిల్ల. ఆ మాటలు విని ముసలి నక్క సరే చూద్దాం కానీ అన్నాయి. మరునాడు పొద్దున్నే నక్కపిల్ల గజరాజు దగ్గరికి వెళ్ళింది. సాష్టాంగ నమస్కారం చేసింది. మహారాజా జయము జయము అంటూ వినయంగా నిల్చుంది. మహారాజా అని తనను పోల్చేసరికి దంతికి ఆశ్చర్యం వేసింది ఏనుక్కు. ఎవరు నువ్వు? అంది బిగ్గరగా. ప్రభు, నేను నక్కపిల్లను. అందరూ నిన్ను బుద్ధిజీవి అంటున్నారు. మృగరాజు సింహం ముసల్దై ఎక్కడికో మూలన పడి ఉంది. మహారాజు గుణాలన్నీ మీలో ఉన్నాయి కాబట్టి మహారాజా అని పిలిచాను. ఈ అడవిలో మిమ్మల్ని రాజును చేసేందుకు తీసుకురమ్మని జంతువులన్నీ నన్ను పంపాయి. బయటకు రండి అంది నక్కపిల్ల. ఏనుక్కు ఎక్కలేని సంతోషం కలిగింది. ఎంత దూరం వెళ్ళాలి మనం అని గర్వంగా అడిగింది. దగ్గరే రాండి స్వామి అంటూ జిత్తులమారి నక్క ఒక ఊబి వైపుగా నడిపించసాగింది. ఏనుగు నడవసాగింది. నడుస్తూ నడుస్తూ ఏనుగు హఠాత్తుగా ఒక ఊబిలో పడిపోయింది. కాపాడండి కాపాడండి అని అరవసాగింది. ప్రభు, జిత్తులమారైన నన్ను నమ్మి వచ్చినందుకు మీకింత ఫలితం. ఇప్పుడు ప్రాయశ్చిత్తం పడి ప్రయోజనం లేదు అంది నక్కపిల్ల. ఏనుగు కేకలు విని అక్కడున్న జంతువులు చేరేసరికి ఏనుగు పూర్తిగా ఊబిలోకి మునిగిపోయింది. అన్ని నక్కపిల్ల తెలివితేటలకు అన్ని మెచ్చుకున్నాయి జంతువులని. దశరథం తన తోటలో కలుపు తీయడం, మొక్కలు నాటడం వంటి పనులు చేస్తూ ఉండేవాడు. అతనికి 12 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అతను కూడా తండ్రికి సహాయంగా తోట పనులు చేస్తూ తండ్రికి సహాయం చేస్తూ ఉన్నాడు. దశరథం తోటలో పనులు చేస్తున్న రాము వైపు చూసి, రాము, నీ పక్కన ఉన్న ఈ రాయిని తొలగించు. మనము అక్కడ ఒక మంచి చెట్టు నాటుదాం అన్నాడు. రాము వెంటనే ఆ రాయిని తొలగించేందుకు ప్రయత్నించాడు. కానీ అది అంగుళం కూడా కదట్లేదు. నాన్న, ఈ రాయి చాలా బలంగా పాతుకుపోయి ఉంది. దీనిని తొలగించడం నా వల్ల కావట్లేదు అని గట్టిగా అరిచాడు రాము. రాము తెలివితేటల్ని పరీక్షించాలనుకున్నాడు దశరథం. బాబు, మళ్ళీ ప్రయత్నించు. నీ బలాన్నంతటినీ ఉపయోగించు. ఎలాగైనా ఆ రాయిని పెకిలించు, తొలగించు అంతే బిగ్గరగా అరిచి చెప్పాడు దశరథం. ఎంత బలంగా ప్రయత్నించినా ఆ రాయి కదలక పోవడంతో రాము ఇక భరించలేక బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు. రాము, నీవు నన్ను మర్చిపోయావా? నేను నాన్నను ఉన్నాను కదా, నా సహాయం కోరవచ్చు కదా. నీకున్న బలంలో నన్ను కూడా ఒక బలంగా ఎందుకు అనుకోవు అని తండ్రి అనడంతో రాము కళ్ళు జిగేలుమని మెరిసి ఏడుపు ఆగిపోయింది.
తండ్రి సహాయంతో ఆ రాయిని సులభంగా పెకిలించి రాము అక్కడ ఒక చక్కని మామిడి మొక్కను నాటాడు. ఒకరోజు ఒక సింహం ఎండలో తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద సేద తీరింది. చిట్టెలుక ఒకటి ఆ చెట్టుపై నుంచి చూసుకోకుండా సింహం మీద దూకింది. అప్పుడు సింహం ఆ ఎలుకను కోపంగా చూసింది. ఆ ఎలుక భయపడి, అయ్యా, నేను అల్పజీవిని, అవివేకం వల్ల మీ మీద దూకాను, నన్ను కరుణించి ప్రాణభిక్ష పెట్టండి అంటూ ప్రాధేయపడింది. సింహం దయతో ఆ ఎలుకను చంపకుండా వదిలిపెట్టింది. దానికి ఎలుక ఎంతో సంతోషించి, మీరు చేసిన మేలు నేనెప్పటికీ మర్చిపోలేను అని తన బొరియల్లోకి వెళ్ళిపోయింది. కొన్ని రోజులు గడిచాయి. ఎప్పటిలాగే వనమంతా తిరుగుతుంది ఆ సింహం. ఒక వేటగాడు పన్నిన వలలో సింహం చిక్కుకొని ఆ వల నుండి బయటకు పడడానికి ఎంత ప్రయత్నించినా దానికి కుదరలేదు. ఇక ఈరోజు తన జీవితం ముగిసిపోతుందని అనుకొని భయంకరంగా అరవసాగింది. ఆ వల నుండి బయటపడడానికి శతవిధాలుగా ప్రయత్నించసాగింది. దాని అరుపులు విన్న ఎలుక తన బొరియలో నుంచి బయటకు వచ్చింది. వలలో చిక్కుకున్న సింహాన్ని చూసింది. బాధపడకండి మహారాజా, మీరు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేసే అవకాశం నాకు కలిగింది అంటూ వలను తాళ్లను తన వాడైన పళ్ళతో పటపట కొరికివేసింది. ప్రాణాపాయం నుండి బయటపడ్డ సింహం ఎలుకకు కృతజ్ఞతలు చెప్పింది. రామయ్య కోమటి దగ్గర గుమాస్తాగా ఉండేవాడు. అతనికి కొత్తగా పెళ్ళయింది. భార్య అందగత్తె, చదువుకుంది, తెలివితేటలు గలది. కట్నం లేకపోయినా పెళ్లి చేసుకున్నాడు రామయ్య. ఒకరోజు నిద్రలేస్తూనే కళ్ళు తెరవగానే లక్ష్మీదేవిలా అలంకరించుకుని భార్య కనిపించింది. నిద్రలేస్తూనే నీ ముఖం చూశాను, ఈరోజు ఎలా ఉంటుందో అన్నాడు రామయ్య. ఆమె చిరునవ్వు నవ్వి, నా ముఖం చూసిన వారికి మంచే జరుగుతుంది అంది. తన భార్య మాటలు ఎంతవరకు నిజమవుతుందో అని ఆలోచిస్తూ తన కాలకృత్యాలు తీర్చుకొని షాప్కి వెళ్ళాడు. రామయ్యకు ముందు వెనక ఎవరూ లేరు. తల్లి తండ్రి చనిపోతే దిక్కులేని వాడికి ఒక అవ్వ చేరదీసి పెంచింది. తన మనమడిలా ఉన్నావని చెప్పి పెంచి పెద్దవాడిని చేసింది. ఆ అవ్వను వదిలి పట్నం వచ్చేశాడు రామయ్య. అవ్వను చూడాలనిపించినా తనకు కూడా వెళ్ళలేని పరిస్థితి. ఆ ఆలోచనలో పరధ్యానంలో షాపు దాటి ముందుకు వెళ్ళి తర్వాత వెనుకకు వచ్చాడు. షాపులోకి వెళ్ళిన తర్వాత సావుకారి కోపంగా ఉన్నాడు. ఆలస్యంగా వచ్చినందుకు చిర్రుబుర్రులాడాడు. బేరాలు కూడా సరిగా లేవు. షాపు కట్టేసి ఇంటికి వస్తుండగా కొందరు అవ్వ ఊరివారు గుర్తుపట్టి పిలిచారు. రామయ్య, అవ్వ నీ మీద బెంగతో మంచాన పడింది, నిన్నే తలుస్తుంది. అవ్వకి ఇంట్లో బంగారంతో కూడిన లంక బిందెలు దొరికాయి. మంచి ఇల్లు కట్టుకొని పొలం పుట్ర కొంది. నిన్ను కలవరిస్తూ ఉంది. మన ఊరికి వెళ్దాం అని చెప్పాడు వారు ఆ రామయ్యతో. ఇంటికి వెళ్ళి భార్యను వెంటబెట్టుకొని రామయ్య తిరిగి అవ్వ గ్రామానికి బయలుదేరాడు. అవ్వ మంచం మీద నుంచి లేచి మనవణ్ణి ఆప్యాయంగా నిమిరింది. అతని భార్యను చూసి మురిసిపోతూ, అమ్మాయి, మీరిద్దరూ ఇక్కడే ఉండండి, నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళకండి అని చెప్పింది. రామయ్య అవ్వ దగ్గరే ఉండి వ్యవసాయం చేసుకొనసాగాడు. కొంతకాలానికి రామయ్య భార్య ప్రసవించింది. మగ పిల్లాన్ని కనింది. గారాబంగా పెంచుకొనసాగింది. రామయ్య సంసారం సుఖసంతోషాలతో ఆనందంగా గడిచిపోయింది. ఈ కథ కుటుంబ బాంధవ్యాలను, గ్రామ సంప్రదాయాలను తెలియజేస్తుంది. ఒక వ్యక్తి కారులో ప్రయాణిస్తూ కొండ గుట్టల మధ్య దారి తప్పిపోయాడు. రహదారిలో అటూ ఇటూ తిరుగుతూ ఉంటే ప్రమాదవశాత్తు ఒక ఓబిగుంటలో చిక్కుకుపోయాడు. అతనికి దెబ్బలేమీ తగలలేకపోయినా అతని కారు లోతైన బురదలో కూరుకుపోయింది. ఆ వ్యక్తి సహాయం కోసం అర్థించాడు. పక్కనే ఉన్న పొలంలోని ఉన్న రైతు అతని దగ్గరికి వచ్చాడు. అతను వస్తూ అతని వెంట ఒక గుర్రాన్ని కూడా తీసుకుని వచ్చాడు. బురదలో దిగబడిన
వ్యక్తి ఇలా అడగసాగాడు, మీరు నన్ను నా కారును ఊబిలో నుంచి బయట పడేయగలరా అని అడిగాడు రైతును. రైతు చూస్తూ, ఈ ముసలి గుర్రము నేను కలిసి మీ కారును ఊబిలో నుంచి బయట పడేయగలము అని అన్నాడు. ఆ బురదలో పడిన వ్యక్తి ఆశ్చర్యపోయాడు. మేము ఈ పని ప్రయత్నిస్తే తప్పక అవుతుంది అని రైతు బదులిచ్చాడు. ముసలి గుర్రంతో పాటు ఊబి గుంట వైపు నడిచాడు. రైతు గుర్రాన్ని కారుకు తాడుతో కట్టి రాధా, రాణి, రాజా, గంగా గుర్రం ఒకే ఉదుముకు కారును ఊబి గుంటలో నుంచి పైకి లాగేసింది. ఆశ్చర్యపోయిన ఆ వ్యక్తి రైతుకు కృతజ్ఞతలు చెప్పి, నువ్వు గంగా అని పిలిచే ముందు అన్ని పేర్లు ఎందుకు పిలిచావు అని అడిగాడు. రైతు చిరునవ్వుతో, ముసల్దైన నా గుర్రము గంగా, దానితో పాటు మరికొన్ని గుర్రాలు కూడా కలిసి పనిచేస్తున్నాయంటే అది ఆ పని చేసేందుకు జంకదు. అదొకటే పని చేస్తుందని తెలిస్తే భయంతో ఆ పని సరిగ్గా చెయ్యలేదు అని చెప్పాడు. ఒకరోజు రఘు తన తండ్రితో పాటు ఒక కొండ ప్రాంతానికి నడుస్తూ వెళ్తూ ఉన్నాడు. రఘు అడిగే చిలిపి ప్రశ్నలకు అతని తండ్రి ఓపిగ్గా సమాధానం చెప్తూ ఉన్నాడు. అంతలో ఒక రాయి తగిలి రఘు కింద పడిపోయాడు. దెబ్బ బాగా తగలడంతో అమ్మ అని గట్టిగా అరవసాగాడు. అతని అరుపుకు మరోసారి తనకే గట్టిగా వినిపించింది. అతను ఆశ్చర్యపోయాడు. ఆ శబ్దం కొండలో నుంచి రావడం గమనించాడు. ఆశ్చర్యం తట్టుకోలేక రఘు, ఎవరు నువ్వు అని గట్టిగా శబ్దం వినిపించే వైపు చూస్తూ అరిచాడు. ఎవరు నువ్వు అని మరల ఆ గొంతు పలికింది. మరలా మళ్ళీ కొంచెం గట్టిగా, నీకు ధైర్యం ఉందా అని అరిచాడు. అదే మాట మళ్ళీ గట్టిగా అతనికి వినిపించింది. ఆ మాట విని కోపం పట్టలేక రఘు, పిరికి పంద అని నరాలు బిగబట్టి మరింత గట్టిగా అరిచాడు. అదేవిధంగా మరింత గట్టిగా పిరికి పంద అని వినిపించింది. ఇక లాభం లేదనుకుని రఘు తండ్రితో, నానా ఏంటిది, ఎవరు నానా అక్కడ అని అడిగాడు. తండ్రి నవ్వుతూ, కొంచెం ఓపిక పట్టు అంటూ, నువ్వు ఛాంపియన్వి అని గట్టిగా అరిచాడు. నువ్వు ఛాంపియన్వి అన్న శబ్దం మళ్ళీ తిరిగి వినిపించింది. ఆశ్చర్యపోయిన రఘుకి ఏం జరిగిందో అసలు అర్థం కాలేదు. రఘు తండ్రి అతనికి ఇలా చెప్పాడు, దీనిని ప్రతిధ్వని అంటారు బాబు. జీవితం కూడా ఇలాంటిదే. నీవు ఏది పలికినా, ఏది చేసినా దాని ప్రతిబింబం నీకు తప్పక లభిస్తూ ఉంది. మన జీవితంలో మనం చేసే పనులు ప్రతిబింబం లాంటివి. ప్రపంచంలో ప్రేమ, శాంతి వికసించాలి, అందరూ నీతో ప్రేమగా ఉండాలి అని నువ్వు అనుకుంటే నీ మనసులో ప్రేమ, శాంతి, అపారమైన కరుణ కలిగి ఉంటాయి. నీకు పట్టుదల, విజయకాంక్ష రగిలించాలంటే నీలో అవి పుష్కలంగా ఉండాలి. లేకపోతే విజయకాంక్షని పురిగొల్పాలి. ఈ సహజమైన బంధం అందరి జీవితాల్లో అన్ని సందర్భాల్లో వర్తిస్తూ ఉంది. జీవితానికి మనం ఏది ఇస్తే జీవితం మనకు అదే ఇస్తుంది. పేర్రాజు అనే పిల్లవాడికి 2 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తండ్రి పోయాడు. తల్లి సీతమ్మ అతన్ని కంటికి రెప్పలా చూసుకుంటూ పెంచసాగింది. 5 ఏళ్ల వయసు రాగానే ఆమె అతడికి ఆ ఊళ్ళో మహా పండితుడిగా పేరు ఉన్న విష్ణుశర్మ వద్దకు చదువుకు పంపింది. 10 ఏళ్ల వయసు వచ్చేదాకా పిల్లవాడు ఆయన వద్దనే విద్య అభ్యాసం చేశాడు. ఇక చదువంటే విసుగు పుట్టి తల్లితో, అమ్మ నువ్వు కష్టపడుతుంటే నేను చూడలేకుండా ఉన్నాను. చదువు మనకు కూడు పెట్టదు. నేను 4 ఇళ్లలో పనిచేసి 4 రాళ్ళు సంపాదిస్తా అన్నాడు. అందుకు సీతమ్మ ఒప్పుకోక, బాబు ఇది నీకు నేర్చుకోవలసిన వయసు. విష్ణుశర్మ నీకు అక్షర జ్ఞానాన్ని, కొంత శాస్త్ర జ్ఞానాన్ని కలిగించాడు. అవి నీకు విసుగు అనిపిస్తే కొంతకాలం పాటు వృత్తి విద్య నేర్చుకో. నేనిప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను. నువ్వు ఇప్పటి నుంచి సంపాదించాలనుకుంటే నా
సంతోషం దుఃఖంగా మారిపోతుంది అంటూ అతడికి హితబోధ చేసింది తల్లి. అయిష్టంగానే అందుకు ఒప్పుకున్నాడు పేర్రాజు. కొందరు నిపుణులను ఆశ్రయించి వారికి సుశ్రుత చేసి 5 సంవత్సరాల వ్యవధిలో కొన్ని శాస్త్ర వృత్తి విద్యలు నైపుణ్యం సంపాదించాడు. దూర ప్రదేశానికి వెళ్ళి డబ్బు పేరు సంపాదించే అవకాశం వచ్చినా కాదని మరో 5 ఏళ్ళు వృత్తి విద్యలో మరింత కృషి చేసి బాగా రాటు తేలాడు. ఇలా ఉండగా ఆ ఊరికి ధనవర్మ అనే వ్యాపారి వచ్చాడు. ఆ ఊళ్ళో పండే వేరుశనగ చాలా నాణ్యమైనది కొనడానికి వచ్చి ఆయనకు అనుకోకుండా పేర్రాజు తటస్థపడ్డాడు. అతనితో కాసేపు మాట్లాడాక, అబ్బాయి, నువ్వు చురుకైన వాడివి, నాకు నచ్చావు. నా కూతురుకు స్వర్ణముఖి మంచి వరుడు కోసం చూస్తున్నాను. నీకు ఇష్టమైతే ఆమెను నీకిచ్చి పెళ్లి చేస్తా. నా వ్యాపారమంతా నీకే అప్పజెప్తా అన్నాడు. ఈ ప్రస్తావన పేర్రాజు చాలా ఆశ్చర్యంతో అతనిలో ఆశ కూడా పుట్టింది. ఈ దెబ్బతో తన జాతకం మారిపోయి సమస్త సుఖాలు అనుభవించచ్చు అనుకున్నాడు అతడు. ధనశర్మతో పాటు ఆయన ఊరికి వెళ్ళాడు. తీరా చూస్తే స్వర్ణముఖి కురూపి. ధనవర్మ సంపాదన మాత్రం పేర్రాజు ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉంది. అమ్మాయి నచ్చితే వెంటనే ముహూర్తాలు పెట్టిస్తాను అన్నాడు ధనవర్మ పేర్రాజుతో. పేర్రాజు కంగారు పడుతూ, అయ్యా, చిన్నతనంలో నా తండ్రి పోయాడు. నా తల్లి నన్ను ఎంతగానో కష్టపడి పెంచి పెద్దవాణ్ణి చేసింది. నాకు అమ్మ మాట శిలాశాసనం. ఆమెను అడిగి మీకే విషయం చెప్తాను అన్నాడు. చూడు బాబు, నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీ తల్లి మా ఇంట్లో దేవతలా గౌరవిస్తాం. ఈ విషయము మీ అమ్మకు చెప్పు అన్నాడు ధనవర్మ. పేర్రాజు తన ఊరికి వెళ్ళి తల్లికి విషయమంతా చెప్పి, ఆ అమ్మాయి చూడడానికి పరమ వికారంగా ఉంది. అదిగాక ఆమెను పెళ్లి చేసుకుంటే నేను వ్యాపారం చెయ్యాలి. వ్యాపారం మోసంతో కూడుకున్నది, నాకు అసహ్యం. అయినప్పటికీ నేనా అమ్మాయిని పెళ్లి చేసుకొని వ్యాపారాన్ని చూసుకుంటాను. ఎందుకంటే ఆ ఇంట్లో అందరూ నిన్ను దేవతలా చూసుకుంటారు. నీవు ఎంతో సుఖపడవచ్చు. కాబట్టి నువ్వు పెళ్ళికి ఒప్పుకుంటే నేను ఎంతో సంతోషిస్తాను. నువ్వు కాదంటే జీవితాంతం బాధపడతాను అన్నాడు పేర్రాజు. సీతమ్మ వెంటనే, నువ్వేమనుకుంటావో నాకు అనవసరం. నా కోడలు అందంగా ఉండాలి, నాకో కోరిక. కాబట్టి నేను ఈ పెళ్ళికి ఒప్పుకోను అంది. అలా కొంతకాలం గడిచాక పేర్రాజుకు మరో పెళ్ళికి సంబంధాలు వచ్చాయి. పెళ్లి కూతురు రాధ చక్కని చుక్క. ఆమె అందానికి పేర్రాజు ముగ్ధుడయ్యాడు. అయినా ఆమెకు డబ్బు లేదనే తటపటాయించాడు. సీతమ్మ కొడుక్కు నచ్చజెప్పి ఆ పెళ్లి జరిపించింది. కొద్ది రోజులు పేర్రాజు హాయిగా గడిచిపోయింది. రాధకు డబ్బైతే లేకపోవచ్చు, కానీ డబ్బు మీద బాగా ఆశ ఉంది. ఆమె భర్తను రోజు పట్టుచీర తెమ్మని, నగలు కొనమని వేధించసాగింది. అది భరించలేక పేర్రాజు, అప్పుడు డబ్బున్న సంబంధం చేసుకున్నానంటే వద్దన్నావు. ఇప్పుడు నువ్వు తెచ్చిన పేదపిల్ల డబ్బాశతో నా ప్రాణాలు కొరుకు తింటుంది. ఏం చెయ్యాలో నువ్వే చెప్పు అంటూ తల్లి మీద విసుక్కున్నాడు. సీతమ్మ రాధతో మాట్లాడితే ఆమె, అత్తయ్య, మనిషికి తృప్తి మంచిదే, కానీ ఆ తృప్తి చేతగానితనం వల్ల రాకూడదు. మీ అబ్బాయి ఎన్నో విద్యలు తెలుసు. ఇక్కడ ఎంతకాలం ఉన్నా వాటి వల్ల ప్రయోజనం ఉండదు. పట్నం వెళ్తే వాటిని రాణింపు ఉండవచ్చు. వాటిలో అక్కడ బోలెడు సంపద సంపాదించుకోవచ్చు. ఆయన విద్యలు రాణింపు తేవాలనే నేను వేధిస్తున్నాను అని వివరించింది. కోడలి మాటలకు సీతమ్మకు న్యాయం అనిపించాయి. ఆమె కొడుకు కోడల్ని పట్నానికి వెళ్ళమని ప్రోత్సహించింది. వాళ్ళు సీతమ్మను కూడా తమతో రావాలని పట్టుబట్టారు. అందుకు సీతమ్మ
తల అడ్డంగా ఊపి, నా రెక్కల్లో ఇంకా సత్తు ఉంది. ఊళ్ళో నాకు తగినంత పని ఉంది. పట్నంలో మీరు బాగా స్థిరపడి త్వరలో అనుకున్నవి సంపాదిస్తే నేను తప్పక మీ వద్దకు వచ్చి ఉంటాను. నాకు మాత్రం ఇంకెవరు ఉన్నారు అంటూ నచ్చజెప్పింది. అయిష్టంగానే పేర్రాజు భార్య సమేతంగా పట్నంకి వెళ్ళాడు. అయితే అక్కడ అతడే ఎంత ప్రయత్నం చేసినా కలిసి రాలేదు. భార్య అతన్ని అసమర్థుడిగా తిట్టిపోసింది. పేర్రాజు నీరసపడిపోయి, నువ్వేదేమైనా మంచి సలహా ఇవ్వు అంటూ భార్యను సహాయం కోరాడు. ఆడదాన్ని నేనేం సలహా ఇస్తాను? నువ్వు సంపాదించి తెస్తే పొదుపుగా ఖర్చు పెడతాను. నిన్ను సంతోషంగా ఉంచుతాను. నన్ను సలహా అడిగే నీ వల్ల నేను అనుకున్నది సాధ్యమవుతుంది అనిపించడం లేదు. మనం అత్తయ్య దగ్గరకు వెళ్ళి పోదాం. భార్యను సలహా అడిగే వాడు తల్లి నీడలో బతకడంలో తప్పేం లేదు అంటూ ఈసడించింది రాధ. ఆ మాటలకు వీర్రాజు పౌరుషపడలేదు. అతడు తల్లి దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ అనుకోకుండా అతనికి జబ్బు చేసింది. వైద్యుడు చూసి పరీక్ష చేసి కొన్ని మందులు ఇచ్చి కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పాడు. కానీ పేర్రాజు జాగ్రత్తలు పాటించేవాడు కాదు. అందువల్ల ఎన్ని రోజులు గడిచినా అతడి జబ్బు తగ్గడం లేదు. వైద్యుడు చెప్పిన మాటలు బొద్దిగా వినడం లేదు. ఇలాగైనా మీ జబ్బు ఎప్పటికి తగ్గుతుందో? ఇది తగ్గేదాకా మన ఊరి ప్రయాణం కూడా చెయ్యడానికి వీల్లేదు అని రాధ భర్త మీద విసుక్కుంది. వైద్యుడు వద్దనున్నా సరే, మనము ఊరి ప్రయాణం చేసి అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం. అమ్మ దగ్గరుంటే నాకు జబ్బు తగ్గుతుంది అన్నాడు పేర్రాజు. రాధ ఈ విషయం వైద్యుడికి చెప్పింది. ఆయన కాసేపు ఆలోచించి, చూడమ్మా, పిల్లల శరీర తత్వాలు తల్లికి తెలిసినట్టు వైద్యుడికి కూడా తెలియవు. నేనిచ్చే మందులు ఏ జాగ్రత్తలు లేకపోయినా అతడికి ఈ పాటికి జబ్బు తగ్గి ఉండాలి. అలా తగ్గలేదంటే అందుకింకేదో కారణం ఉండాలి. అది అతడి తల్లికే తెలుస్తుంది. దూర ప్రయాణం ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి నువ్వు కబురు పెట్టి నీ అత్తగారిని ఇక్కడికే రప్పించు అని రాధకు సలహా ఇచ్చాడు వైద్యుడు. రాధ ఆ సలహా పాటించి 2 రోజుల్లోనే సీతమ్మ ఇక్కడికి వచ్చింది. పేర్రాజు తల్లిని చూసి కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. అమ్మ, నువ్వు దగ్గర లేకుంటే నాకు ఏదోలా ఉంది. నా జబ్బు తొందరగా తగ్గేలా చూడు. నాకు జబ్బు తగ్గగానే నువ్వు నాకు గారెలు చేసి పెట్టాలి. నీ చేతి గారెలు తినాలని నాకెంతో మనసుగా ఉంది అన్నాడు. సీతమ్మ వచ్చి 4 రోజుల్లోనే పేర్రాజు ఆరోగ్యం చాలా వరకు కుదురుకుంది. అప్పటిదాకా వైద్యుడితో, అయ్యా, అబ్బాయికి గారెలు తినాలని ఉంది, చేసి పెట్టవచ్చా అని అడిగింది. నీ కొడుకు మరొక మాసం రోజుల దాకా నూనె వంటకాలు తినకూడదు. ఇతడు ఇప్పట్లో కోలుకోలేడు. గారెలు చేసి పెట్టవద్దు అని మందలించి చెప్పి వెళ్ళిపోయాడు వైద్యుడు. ఆ మాటలు పేర్రాజు కూడా విన్నాడు. అయితే సీతమ్మ వైద్యుడికి మాటలు పట్టించుకోకుండా కొడుకు గారెలు వండి పెట్టింది. పేర్రాజు తల్లిపై విసుక్కున్నాడు. వైద్యుడేం చెప్పాడు? నీకు నేను బతకాలని లేదా? గారెలు వండావు అన్నాడు. నీ శరీరతత్వం నాకు బాగా తెలుసు. సంతోషంగా గారెలు తిను అంటూ సీతమ్మ కొడుకు బలవంతంగా తినిపించింది. భర్త ఏమవుతాడో అని రాధ భయపడిపోయింది. కానీ పేర్రాజు మరింత తొందరగా కోలుకున్నాడు. రాధ ఎంతో ఆశ్చర్యపడి, అత్తయ్య, మీరు వైద్యుడు చెప్పిన దానికన్నా భిన్నంగా చేసిన ఆయన మరింత త్వరగా జబ్బు నుంచి బయటపడ్డాడు. ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అంది. దానికి సీతమ్మ నవ్వి, అబ్బాయి సంగతి నాకు బాగా తెలుసు. వాడు మనసులో ఒకటుంచుకొని పైకి ఇంకొకటి చెప్తూ ఉంటాడు. వాడి మనసు నాకు తెలుసు. వాడి మనసు సంతోషంగా ఉండే పనే నేను చేస్తాను. ఏ మనిషైనా సంతోషంతో ఆరోగ్యంగా ఉండగలడు. మందులు కూడా ఇవ్వలేని
ఆరోగ్యాన్ని సంతోషం ఇవ్వగలదు. ఆ మాటతో రాధకు కనువిప్పయింది. ఆమె అత్తగారి పాదాలకు మొక్కి, ఇప్పుడు నా లోపం నాకు తెలిసి వచ్చింది. ఆయనలోను సామర్థ్యం వెలికి రావాలంటే ఆయన తప్పులకు నేను బాధ్యత వహించాలి. అది సాధ్యం కావాలంటే కన్నతల్లి అంతగాను నేను ఆయన్ను ఆదరించి ప్రేమించాలి. అందుకు పాఠాలు మీ దగ్గరే నేర్చుకుంటాను. మీరిక మా దగ్గరే ఉండి నన్ను తీర్చిదిద్దాలి అంది. సీతమ్మకు కూడా కొడుకు దగ్గరుండడం ఇష్టమే. కోడలు కూడా మనస్ఫూర్తిగా తనను అడుగుతున్నది గ్రహించాక ఆమె సంతోషంగా, రాధా, నేను కొన్నాళ్ళుగా ఇక్కడికి వచ్చి మీతో కలిసి ఉండాలనుకుంటున్నాను. కాపురం ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ఆనందంగా సాగిపోవాలంటే భార్యాభర్తల మధ్య ఆలోచనలో, ప్రవర్తనలో అనుకూలం ఉండాలి. అందుకుగాను మరొకరికి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అనుభవం నుంచి గ్రహించగలిగే వివేకం అందుకు ఉపకరిస్తుంది. అలా కానప్పుడు స్వర్గసీమగా ఉండవలసిన గృహం నరకప్రాయం అవుతుంది అని హితబోధ చెప్పింది. ఆ తర్వాత అత్తాకోడళ్ళు అన్యోన్యతగా తన పట్ల శ్రద్ధ కారణంగా పేర్రాజు పట్నంలో గొప్పగా రాణించి తాను సంతోషంగా ఉంటూ వాళ్ళను సంతోషపెడుతూ కలకాలం సుఖంగా జీవించాడు. ఒక మేకల మందలో బుజ్జి మేకపిల్ల ఒకటి ఉండేది. వయసులో చిన్నదైన తెలివితేటల్లో పెద్దవాళ్లకు ఏమాత్రం తీసిపోయేది కాదు. ఒకరోజు యజమాని మేకలను కొండ దిగువన మేత కోసం తీసుకుని వెళ్ళాడు. ఆ కొండపై ఒక పెద్ద అడవి ఉంది. మేకపిల్ల అటూ ఇటూ గంతులేస్తూ మంద నుండి దూరంగా అడవిలోకి వెళ్ళిపోయింది. తన తప్పు తెలుసుకొని వెనుకకు తిరిగి రాబోతుంటే పెద్దపులి ఎదురుపడింది. పులిని చూడగానే మేకపిల్ల మొదట గజగజ వణికిపోయింది. ఎలాగో అలాగా గుండె ధైర్యం చేసుకొని పులి ముందు నిలబడింది. పులి మేకపిల్ల మీద దూకడానికి సిద్ధం కాగానే, పులిరాజా, ఒక నిమిషం ఆగండి. మీకు నేను 3 నిజాలు చెప్తాను. అవి నిజమని మీరు ఒప్పుకుంటే నన్ను తినకుండా వదిలేయాలి అంది మేకపిల్ల. మేకపిల్ల మాటలకు ఆసక్తిగా అనిపించడంతో సరే అని ఒప్పుకుంది పులి కుతూహలంగా. నువ్వు మిగతా పులులతో ఈరోజు నాకు మేకపిల్ల ఎదురుపడింది, అయితే చంపకుండా వదిలేశాను అని చెబితే అవి నమ్మవు కదా, నిజమేనా అని అడిగింది. నిజమే అని తల ఊపింది పులి. అలాగే నేను మా మేకలతో నన్ను ఒక పులి తినకుండా వదిలేసిందని చెప్తే అవి కూడా నమ్మవు, నిజమేనా అంది మేకపిల్ల. పులి అవునన్నట్టు తలూపింది. ఇక 3వ నిజం, చాలా సేపటి నుంచి నేను నీ ముందు నిలబడి ఉన్నాను. నువ్వు నన్ను చంపి తినకుండా నిలబడి మాట్లాడుతున్నావు. నువ్వు ఇంతకుముందే తిన్నావు కాబట్టి నీకు ఆకలి లేదు, నిజమేనా కాదా అని అడిగింది. అంత చిన్న మేకపిల్ల తన ముందు నిలబడి అంత ధైర్యంగా మాట్లాడడం చూసి పులికి ముచ్చటేసింది. నిజమే, నువ్వు చాలా తెలివైన దానివి, నిన్ను వదిలేస్తున్నాను పో అంది. మేకపిల్ల హమ్మయ్య, ఇంకెప్పుడు అమ్మను వదిలి వచ్చేయకూడదు అనుకుంటూ అక్కడి నుండి పారిపోయింది మేకపిల్ల. పూర్వం బ్రహ్మపుత్ర నదీ తీరంలో దట్టమైన అరణ్యం ఉండేది. దాంట్లో రకరకాల క్రిమి కీటకాల జంతువులు సుఖంగా జీవిస్తూ ఉండేవి. ఆ వనంలో కర్పూర తిలకం అనే పెద్ద ఏనుగు కూడా ఉండేది. అది కదిలి వస్తూ ఉంటే చిన్న కొండ చిలువ వస్తున్నట్లుగా ఉండేది. దాని భారీ కాయం శక్తిని చూసి చిన్న చిన్న జంతువులు భయంతో గజగజ వణుకుతూ ఉండేవి. పొడవైన దాని దంతాలు దాని అడుగుల కింద పడి ఎన్నో చిన్న చిన్న జంతువులు నశిస్తూ ఉండేవి. కొన్ని అడవి వదిలి వేరే చోటికి వెళ్ళసాగాయి. చిన్న జంతువులు అక్కడ లేకపోవడంతో వనంలో నక్కలకు ఆహారం కరువైపోయింది. ఒకటొకటిగా నక్కలు మరణించసాగాయి. తమ జాతి అంతరించిపోతుందేమో అని భయంతో ఒకరోజు నక్కలన్నీ సమావేశమయ్యాయి. ఈ ఏనుగు చస్తే మనకు కొన్ని రోజులు దాకా మనకు తిండికి లోటు ఉండదు. ఇది చచ్చేలా చేస్తే పారిపోయిన జంతువులు కూడా తిరిగి వస్తాయి. మనకు కడుపు నిండా భోజనం దొరుకుతూ ఉంది అంది ఒక కుంటి నక్క. నేను చంపుతా అంటూ లేచింది ఒక
పిల్ల నక్క. దాని మాటలు విని నక్కలన్నీ పక్కున నవ్వాయి. ఇది ఆడుకునే ఏనుగు అనుకున్నావా? కాదు, దీన్ని చంపడం మాకే చేతకాదు. నీవేం చేస్తావు? వెళ్ళి ఆడుకో అంది మరొక నక్క. వాళ్ళు మాటలకు వినగానే నక్కపిల్లకు కోపం వచ్చింది. అయినా భయపడకుండా ధైర్యం తెచ్చుకొని, వయసును శరీరాన్ని చూసి మీరు తెలివితేటలు లెక్కించడం సరికాదు. నాకు అవకాశం ఇస్తే నా ప్రతిభ చూపిస్తా అంది నక్కపిల్ల. ఆ మాటలు విని ముసలినక్క సరే చూద్దాం కానీ అన్నాయి. మరునాడు పొద్దున్నే నక్కపిల్ల గజరాజు దగ్గరికి వెళ్ళింది. సాష్టాంగ నమస్కారం చేసింది. మహారాజా, జయము జయము అంటూ వినయంగా నిల్చుంది. మహారాజా అని తనను పోల్చేసరికి దంతికి ఆశ్చర్యం వేసింది ఏనుక్కు. ఎవరు నువ్వు? అంది బిగ్గరగా. ప్రభు, నేను నక్కపిల్లను. అందరూ నిన్ను బుద్ధిజీవి అంటున్నారు. మృగరాజు సింహం ముసల్దై ఎక్కడికో మూలన పడి ఉంది. మహారాజు గుణాలన్నీ మీలో ఉన్నాయి కాబట్టి మహారాజా అని పిలిచాను. ఈ అడవిలో మిమ్మల్ని రాజును చేసేందుకు తీసుకురమ్మని జంతువులన్నీ నన్ను పంపాయి. బయటకు రండి అంది నక్కపిల్ల. ఏనుక్కు ఎక్కలేని సంతోషం కలిగింది. ఎంత దూరం వెళ్ళాలి మనం అని గర్వంగా అడిగింది. దగ్గరే రండి స్వామి అంటూ జిత్తులమారి నక్క ఒక ఊబి వైపుగా నడిపించసాగింది. ఏనుగు నడవసాగింది. నడుస్తూ నడుస్తూ ఏనుగు హఠాత్తుగా ఒక ఊబిలో పడిపోయింది. కాపాడండి కాపాడండి అని అరవసాగింది. ప్రభు, జిత్తులమారైన నన్ను నమ్మి వచ్చినందుకు మీకింత ఫలితం. ఇప్పుడు ప్రాయశ్చిత్తం పడి ప్రయోజనం లేదు అంది నక్కపిల్ల. ఏనుగు కేకలు విని అక్కడున్న జంతువులు చేరేసరికి ఏనుగు పూర్తిగా ఊబిలోకి మునిగిపోయింది. నక్కపిల్ల తెలివితేటలకు అన్ని మెచ్చుకున్నాయి జంతువులని.